హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మిస్టర్ బచ్చన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయింది అని మీకు అందరికీ తెలిసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు గైస్. సో మనకి ఈ మూవీ అయితే సెప్టెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మిస్టర్ బచ్చన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ 12వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీ అప్డేట్స్ ఐ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 12th అయితే మనకు ఈ ఐ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో మనకు ఐ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12th అయితే పక్కాగా అయితే మనకు ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20న అయితే మనకు పక్కాగా అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20న అయితే మనకు లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ లాల్ సలాం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈసారి మనకు పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మూవీ అప్డేట్స్ కమటి కుర్రోళ్ళు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ అయితే సెప్టెంబర్ 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఈటీవీ యాప్ తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. మనకు సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గానే థియేటర్లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. ఈ మూవీ ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 27వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు ఈ సరిపోదా శనివారం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తా అనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీ అప్డేట్స్ తంగళం మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. ఏకంగా 60 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ చాలా రోజుల తర్వాత అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 1st వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మీరు కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి తంగళం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు పైన అయితే వస్తుంది. మనకు అక్టోబర్ 1st వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ మూవీ అప్డేట్స్ ది గోట్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గానే థియేటర్లో యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది గోట్ ఆఫ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ అయితే మనకైతే అక్టోబర్ 2nd నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి అయితే మనకైతే యావరేజ్ టాక్ అయితే నడుస్తుంది. ఈ మూవీ అయితే మనకు ఈ మూవీ మనకు యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా విజయ్ తలపతి గారి ఫ్యాన్ చూస్తున్నట్టయితే ఇది విజయ్ తలపతి కెరియర్లోనే లాస్ట్ మూవీ. సో మీరు ఇక విజయ్ తలపతిని అయితే బిగ్ స్క్రీన్లో అయితే చూడలేరు. సో ఇది తన లాస్ట్ మూవీ అనేది అప్పుడు అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో విజయ్ తలపతి ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళైతే యావరేజ్ టాక్తోనే నడుస్తుంది మూవీ, ఏం కాదు. మీరైతే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.
చేయండి. మీరు మళ్ళీ మీ విజయ్ తలపతి హీరోని అయితే థియేటర్‌లో అయితే ఎప్పుడైతే చూడలేరు. సో, ఇదే తన లాస్ట్ మూవీ. అందుకే మీరు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.